గ్లోబల్ సమ్మిట్ లో అతిథులకు పసందైన విందు. తెలంగాణ చరిత్ర సంస్కృతిని తెలిపేలా అతిథులకు కానుక. ప్రపంచానికి పోచంపల్లి ఇక్కత్ కళా వైభవం చాటేలా బహుమతిగా తెలంగాణ ప్రత్యేక పెయింటింగ్స్ చేర్యాల నకాషి. అతిథులకు ప్రత్యేకంగా అందించనున్న పాత బస్తీ అత్తరు. బహుమతిగా హైదరాబాద్ ముత్యాల ఆభరణాలు. విందులో తెలంగాణ ప్రత్యేక వంటకాలు. పోషక విలువలకు ప్రాధాన్యం ఇచ్చే మహువా లడ్డు. హైదరాబాద్ నవాబీ స్పెషల్ స్వీట్ బాదాం కీర్ జాలీ. సకినాలు, అప్పాలు, సాంప్రదాయ రుచులతో కూడిన ఫుడ్ బాస్కెట్. హైదరాబాద్ వేదికగా ప్రపంచ వేదికకు తెలంగాణ స్వాగతం పలుకుతోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ కు సర్వం సిద్ధమైంది. ప్రపంచం నలుమూల నుంచి కార్పొరేట్ దిగ్గజాలు, పెట్టుబడిదారులు, పారిశ్రామిక ప్రముఖులు హాజరవుతున్నారు. కేవలం పెట్టుబడుల ఆకర్షణే కాదు, తెలంగాణ కళ, సంస్కృతి, రుచులను ప్రపంచానికి పరిచయం చేయటమే ఈ సమిట్ లక్ష్యంగా కనిపిస్తోంది. అందుకే అతిథులకు రాష్ట్ర వైభవం, ఘనత ఎప్పటికీ గుర్తుండిపోయేలా తెలంగాణ బాస్కెట్ తో స్వాగతం పలుకుతున్నారు. ఇక అతిథి దేవో భవ సంస్కృతిని ప్రతిబింబిస్తూ తెలంగాణ వారసత్వం, రుచుల మేళవింపుతో అతిథులకు సాదర స్వాగతం పలుకుతూనే పసందైన తెలంగాణ వంటకాలతో ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. గ్లోబల్ సమ్మిట్ కు వచ్చే ప్రముఖులకు తెలంగాణ సంస్కృతిని పరిచయం చేసే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేక గిఫ్ట్ బాస్కెట్లను సిద్ధం చేసింది. వీటిని తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లోగోతో కూడిన సెవెనీర్ కిట్ గా అందిస్తున్నారు. ఇక ఈ కిట్ లో ప్రధానంగా పోచంపల్లి ఇక్కత్ ఉత్పత్తులు, చేర్యాల నకాషి పెయింటింగ్స్ ఉండనున్నాయి. పోచంపల్లి చేనేత చీరలు, వస్త్రాల నాణ్యత, డిజైన్లు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినవి. ఇక స్క్రోల్ పెయింటింగ్స్ గా పిలిచే చేర్యాల నకాషి చిత్రాలు తెలంగాణ గ్రామీణ జీవితాన్ని, పురాణాలను రంగులద్దే విధంగా ప్రత్యేకమైన కళారూపం. ఈ కళలను ప్రపంచ వేదికపై పరిచయం చేయడం ద్వారా వాటికి మరింత గుర్తింపు లభించనుంది. బాస్కెట్ లో సాంస్కృతిక కళలతో పాటు హైదరాబాద్ కే ప్రత్యేకమైన ఆకర్షణలు కూడా ఉన్నాయి. పాత బస్తీ స్పెషల్ గా పేరొందిన అత్తరు అతిథులకు అందించనున్నారు. ప్రపంచంలో ఎక్కడా దొరకని యూనిక్ పరిమళం పాత బస్తీ అత్తరు సొంతం. అంతేకాదు, ప్రపంచ వ్యాప్తంగా పేరున్న హైదరాబాద్ ముత్యాలతో చేసిన ప్రత్యేక ఆభరణాలు కూడా ఈ కిట్ లో భాగంగా ఉంటాయి. దశాబ్దాల చరిత్ర ఉన్న ఈ ముత్యాలు, అత్తరు హైదరాబాద్ సంప్రదాయానికి, వైభవానికి అద్దం పడతాయి. ఈ కానుకలు అతిథులకు తెలంగాణ పర్యటనను ఎప్పటికీ గుర్తుంచేలా చేస్తాయి అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. సాంస్కృతిక కానుకలతో పాటు తెలంగాణ సాంప్రదాయ రుచులతో కూడిన ప్రత్యేక కల్చరల్ ఫుడ్ బాస్కెట్ కూడా అతిథులకు స్వాగతం పలకనుంది. ఇందులో మహువా లడ్డు, సకినాలు, అప్పాలు, హైదరాబాద్ పాత బస్తీ స్పెషల్ బాదాం కీ జాలీ వంటి ప్రత్యేక వంటకాలు కూడా ఉన్నాయి. పోషకాల విలువలు అధికంగా ఉండే మహువా లడ్డు గురించి ప్రధాని మోదీ సైతం ప్రస్తావించడం దీని ప్రాముఖ్యతను తెలుపుతోంది. రక్తహీనత వంటి సమస్యలకు ఇది ఎంతో ఆరోగ్యకరం. స్వయం సహాయక సంఘాల ద్వారా తయారు చేయించి వీటిని ఎక్కువ ప్రచారం కల్పించాలి అని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సమ్మిట్ కు హాజరయ్యే అతిథులకు అందించే విందు భోజనం మెనూపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రుచి, ఆరోగ్యం కలగలిసేలా మెనూను తీర్చిదిద్దారు. తెలంగాణ వంటకాలతో పాటు అంతర్జాతీయ వంటకాలకు కూడా ప్రాధాన్యత ఇస్తూనే ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతున్న మిల్లెట్స్ ఆధారిత వంటకాలను పెద్దపీట వేశారు. రాగి ఇడ్లీ, జొన్న రొట్టెలు, కొర్ర అన్నం వంటి ఆరోగ్యకరమైన వంటకాలు విందులో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇక 5 స్టార్ హోటల్స్ కు చెందిన నిపుణులైన చెఫ్లు ఈ వంటకాలను తయారు చేయిస్తూ పర్యవేక్షిస్తున్నారు. ఫుడ్ బాస్కెట్ లో ప్రధానంగా నిలిచే మరో స్వీట్ బాదాం కీ జాలీ. ఇది కేవలం రుచి మాత్రమే కాదు, హైదరాబాద్ ఆహార సంస్కృతికి ఒక సింబల్. బాదం, జీడిపప్పు, చక్కెరతో తయారు చేసే ఈ స్వీట్ ను లేస్ లాంటి ప్రత్యేక డిజైన్ తో తయారు చేస్తారు. ఇది పాత బస్తీ నవాబీ హయాం నాటి నుంచి వస్తున్న వంటకం. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే అతిథులకు ఈ స్వీట్ ను అందించడం ద్వారా హైదరాబాద్ లోని ఈ అద్భుతమైన ఫుడ్ కల్చర్ ను ప్రపంచానికి పరిచయం చేయాలి అనేదే ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తుంది. ఈ కిట్ ద్వారా తెలంగాణ తనం, సంప్రదాయం అతిథులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది అనడంలో ఎలాంటి సందేహము అవసరం లేదు.